ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు డైకింగ్ కంపెనీ గురించి అయితే మీకు కొన్ని విషయాలు అయితే తెలియజేయబోతున్నాను. ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా టైం టు టైం డ్యూటీ కావచ్చు, లీవ్స్ కావచ్చు, అలాగే శాలరీస్ కావచ్చు క్లియర్గా ఉన్నాయా అంటే రన్ అవుతుందా అంటే కంపెనీ అది వన్ ఆఫ్ ది కంపెనీ వచ్చి డైకిన్. ఓకేనా. ఈ డైకిన్ గురించి నేను చెప్తున్నానంటే నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను కాదు, ఆ కంపెనీ నేను పనిచేస్తాను కాబట్టి అక్కడ విషయాలు నేను తెలుసుకున్నాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను అనమాట. ఈ కంపెనీ గురించి అయితే మీకు ఈరోజు కొన్ని విషయాలు అయితే తెలియజేస్తాను. ఫర్దర్గా ఉన్న ఈ కంపెనీ రావాలనుకుంటే రావచ్చు. ప్రజెంట్ కంపెనీ అయితే మనకు ఏమేమి ఆఫర్ చేస్తుంది, ఏ క్వాలిఫికేషన్, ఓకేనా, ఆన్ రోల్ ఎవరికి, అలాగే ఆఫ్ రోల్ ఎవరికి, శాలరీస్ ఎంత, మనకు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఇలాంటివన్నీ అయితే నేను క్లియర్గా అయితే ఒక స్క్రిప్ట్ అయితే రాశాను అనమాట. దీని నుంచి నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ మధ్యలో మీరు స్కిప్ చేశారంటే అదే సమయంలో నేను ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పే ఉంటాను, అది మీరు మిస్ అవుతారు అనమాట. ఇలాంటి వీడియో నేను మళ్ళీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది 1-2 సార్లు చేస్తాను అనమాట. మళ్ళీ చేస్తే మీకు బోరు, నాకు టైం వేస్ట్ అనమాట. మనం ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఫ్రెండ్స్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్న వీడియోస్ ని, అలాగే లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేస్తేనే మీరు యూట్యూబ్ ఇంకొంతమంది నిరుద్యోగులకి అయితే వీడియోని అయితే పుష్ చేస్తుంది అనమాట. తద్వారా మన ద్వారా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోని, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఓకేనా. మీకు ఏ డౌట్ ఉందో ఆ డౌట్ ని కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ గురించి మీకు నేను రిప్లై ఇస్తాను. లేకుంటే దానికి సంబంధించిన పెద్ద కామెంట్, ఇంపార్టెంట్ కామెంట్ అయితే ఒక చిన్న డెడికేటెడ్ వీడియో కూడా చేసి అయితే మీకైతే పోస్ట్ చేస్తాను. ఓకేనా. మనం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏంటంటే డైకింగ్ లో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా. ఎన్ని జరుగుతున్నారని అంటే దీనికి చిన్న రీజన్ కూడా ఉంది, మీకు చెప్తాను. పాత ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు. ఓకేనా. ఈ మధ్యకాలంలో ఒక 6 months బ్యాక్ అయితే కొంతమంది వస్తారనమాట, వాళ్ళే ఇంటర్న్షిప్ అయితే వస్తారనమాట. మీకు తెలిసే ఉంటుంది, డిగ్రీ కానీ ఏదైనా ఐటీ కానీ డిప్లొమా కానీ చేసి కానీ ఉంటే క్యాంపస్ సెలక్షన్ లో మీరు సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్న్షిప్ తీసుకుని వచ్చి అయితే మీకు జాబ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. దానికి 6 months అయితే టైం ఉంటుంది కదా, 5 to 6 months ఏదో టైం అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి జాబ్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, వద్దనుకున్న వాళ్ళైతే సర్టిఫికేట్ చేసుకుని అయితే వెళ్ళిపోతారు అనమాట. అంటే వేరే కంపెనీకి చూసుకుందామను, లేకుంటే వాళ్ళ దగ్గర ఏదైనా కంపెనీ ఉంటే అక్కడ ట్రై చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకేనా. ఆ తరుణంలో ఏంటంటే లాస్ట్ 10 days బ్యాక్ అయితే అంటే 31st అంటే March 31st రోజున చాలా మంది అయితే వెళ్ళిపోయారు అనమాట. అందులో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళు మాకు చాలు, నేను ప్రస్తుతానికి జాబ్ చేయట్లేదు, మాకు కావాల్సిన జస్ట్ ఈ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి తీసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయేసరికి ఏంటంటే చాలా పోస్టులు అయితే ఖాళీ అయితే అయిపోయినాయి. ఓకేనా. మళ్ళీ ఆ ఖాళీలకి భర్తీ కావాలని చెప్పేసి ఇంటర్వ్యూస్ అన్ని జరుపుతున్నారు. ప్రజెంట్ అయితే ఈ డైకింగ్ అయితే ఒక 3 to 4 కాంట్రాక్ట్స్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది అయితే ఆన్ రోల్ కింద తీసుకుంటారు, అది వేరే విషయం. మీకు ఇక్కడ ఎవరిని ఆఫ్ రోల్, ఎవరిని ఆన్ రోల్ గా తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన శాలరీస్ ఏంటి, అన్ని వివరాలు నేను మీకు ఈ వీడియో అయితే వివరిస్తాను. ఓకేనా. లాస్ట్ వరకు చూడండి, వేసేసి మీకైతే అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కాకుండా ఎఫ్జీ ప్లాంట్ అలాగే కంప్రెసర్ ప్లాంట్ అనేసి 2 ఉంటాయి. అది పెద్ద కంపెనీ చెప్పాను కదా, పెద్ద కంపెనీలో సగం డివైడ్ అంటే అనమాట. రీసెంట్ గా అంటే కంప్రెసర్ లో పక్కన స్పేస్ ఉంటే కంప్రెసర్ 2 అని చెప్పేసి మళ్ళీ కడుతున్నారు అనమాట. ప్రజెంట్ అది కన్స్ట్రక్షన్ లో ఉంది. నాకు తెలిసి ఒక 3 to 4 months లో అయితే అయిపోతుంది అన్నమాట కంప్లీట్. అప్పుడు ఎంప్లాయీస్ ఇంకా ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ కి, ఏజ్ కి మొత్తం అయితే వెళ్ళిపోదాం, ఇంకా చిన్న లేట్ చేయకుండా. ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే ఏజ్ చూస్తే ఇందులో తప్పనిసరిగా అయితే 18 to 25 years వరకు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. దానిపైన వస్తే నేనైతే గ్యారెంటీ అయితే ఇవ్వలేను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూద్దాం. శాలరీస్ వచ్చి మీకు 13 to 14K అయితే ఇస్తారు, ఇది ఆఫ్ రోల్ కి. ఓకేనా. అదే ఆన్ రోల్ కి అయితే మీకు 14 to 16K వరకు అయితే ఇస్తారు. ఓకేనా. ఈ ఆన్ రోల్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ ఆఫ్ రోల్ కి వచ్చేంటే జస్ట్ మీకు శాలరీ మాత్రం ఇస్తారు. దీంతో పాటు మీకు ఫుడ్, అలాగే
ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఓకేనా, లీవ్స్ అనేది మీకు మామూలు అనమాట. కానీ ఆఫర్కి వచ్చే ఏంట్రా అంటే మీకు సండేస్ కాకుండా ఎక్స్ట్రా కొన్ని లీవ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అది నాకు ఒక బెనిఫిట్. ఇంకా సెకండ్ బెనిఫిట్ చూస్తే, సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఎవ్రీ 3 months ఒకసారి అయితే మీకు 5,000 rupees అయితే మీకు శాలరీలో యాడ్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అది మనకు ఇన్సెంటివ్ అనుకోవచ్చు, బెనిఫిట్ అనుకోవచ్చు, లేకుంటే ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సెంటివ్ కింద చెప్తున్నారు అనమాట. ఇది ఆంధ్రాలో ఎవరికైనా కావచ్చు ఉంటుంది. అంటే హెచ్ఆర్లు, అడ్మిన్లు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఏ డిపార్ట్మెంట్ పనిచేసినా వెహికల్లో ఆంధ్రోల్ ఎంప్లాయ్కి అయితే ఎవ్రీ 3 months ఒకసారి అయితే మీకు 5,000 rupees అయితే మీకు బోనస్ అయితే వస్తుంది అనమాట. ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి. ఇది ఓన్లీ ఆంధ్రోల్ మాత్రమే, ఆఫ్ రోల్కి అయితే కాదనమాట. ఓకేనా, సో ఆంధ్రోల్ అయితే ఎవరికి ఆంధ్ర జాబ్ ఇస్తారన్నా అని మీరు అడిగితే, సో మీకు 10th ఇంటర్ డిగ్రీకి అయితే మీకు ఆఫ్ రోల్ ఇస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, మీకు 10th పాస్ అయినాలి, ఇంటర్ డిగ్రీ ఐటీ అట్లా కొంచెం పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఆఫ్ రోల్ అయితే తీసుకుంటారు. ఓకేనా, అది ఆఫ్ రోల్కి. ఇంకా ఆంధ్రాలో వచ్చి మీకు బీటెక్ లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, డిప్లొమా అని, ఐటీఐ, ట్రిపుల్ మెకానికల్ ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా వీళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళకి శాలరీ వచ్చి చెప్పాం కదా 14 to 16K వరకు అయితే ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ అనమాట. నాకు ఎవరు చెప్పలేదు, ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు. అందుకే నేను సో ఫ్రెండ్ ఒక అతనికి శాలరీ వస్తుంది అనమాట, దాని బేసిస్ అయితే చెప్తున్నాను. సో వీళ్ళకైతే ఈ క్వాలిఫికేషన్ చెప్పాను కదా లాస్ట్ లో, బీటెక్, డిప్లొమా, ట్రిపుల్ మెకానికల్. ఓకేనా, ఈ బ్రాంచెస్ వాళ్ళకైతే మనకు ఈ బెనిఫిట్స్ వస్తాయి కదా, అంతే చెప్పాను కదా, 5,000 rupees 3 months ఒకసారి, అలాగే మీకు లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ అయితే మీకు అదనంగా అయితే వస్తాయి అనమాట. ఓకేనా, ఇంకా ఇందులో శాలరీస్ డేట్ చూస్తే సో 2 రకాలుగా ఉంటుంది అనమాట, ఆన్ రోల్ కి అలాగే ఆఫ్ రోల్ కి. ఫ్రెండ్స్, ఆఫ్ రోల్ కి అయితే మీకు 7 to 8 మధ్యలో అయితే శాలరీస్ పడతాయి. 7 ఈవినింగ్ కన్నా లేకుంటే 8 ఈవినింగ్ కన్నా అయితే మీకు శాలరీస్ అయితే పడిపోతాయి. అందులో ఎలాంటి అయితే లేదు. ఇంకా మీకు ఆన్ రోల్ కి వచ్చి మీకు 31st కావచ్చు, లేకుంటే 1st తారీఖు కావచ్చు, 100% శాలరీస్ అయితే కంపల్సరీగా అయితే పడిపోతాయి. ఇదైతే పక్కా. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనం ఇది వచ్చి ఎవరు ఎలిజిబిలిటీ అంటే లేడీసా జెంట్స్ అంటే మీరు ఎవరైనా సరే ఈ కంపెనీకి రావచ్చు, అప్లై చేసుకోవచ్చు, జాబ్ జాయిన్ అవుతుంది. ఓకేనా, లేడీస్ కావచ్చు అలాగే జెంట్స్ కావచ్చు. కానీ ఏజ్ మాత్రం తప్పనిసరిగా 18+ ఉండాలి, అలాగే 25 బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పే మర్చిపోయాను. సో మీరు వచ్చేటప్పుడు సో సర్టిఫికేట్లు జిరాక్స్ ఉంటాయి కదా, ఒక 2 నిమిషాలు తెచ్చుకోండి, ఫోటోస్ తెచ్చుకోండి, అలాగే బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోండి. వీటితో పాటు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేషన్ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. మీకు ఏ క్వాలిఫికేషన్ వచ్చు, 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, మెకానికల్ ఏదైనా కావచ్చు, తప్పనిసరిగా అయితే ఒరిజినల్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు, ఆ తర్వాత మీకే ఇచ్చేస్తారు అనమాట. ఒకవేళ లేని పక్షంలో మీరు సెలెక్ట్ అయినా కానీ పిఈసి తీసుకురామంటారు అనమాట, ఒరిజినల్ సర్టిఫికేషన్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఫుడ్ చూద్దాం, ఫుడ్ అలాగే ట్రాన్స్ఫర్ చూద్దాం. నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట. సో ఫుడ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆన్ డ్యూటీలో ఉంటారో, అది ఏ కావచ్చు, జనరల్ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు ఉంటారో, ఆ టైంలో మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. దీంతో పాటు మీకు ఈవినింగ్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, అట్లా కొన్ని స్నాక్స్, టీ, కాఫీ లాంటివి కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఓకేనా, ఇంకా బస్సులు చూద్దాం. బస్సులు అంటే బస్సులు చెప్పినైతే మీకు ఇంకా మీకు ఇందులో చాలా మంది టైమింగ్ చెప్పాలని చెప్పేస్తున్నారు. సో టైమింగ్స్ ఏంటంటే సో ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, అలాగే జనరల్, ఈ 3 రన్ అవుతాయి. దీంతో పాటు సి షిఫ్ట్ కూడా రన్ అవుతుంది అనమాట. ఇది కొన్ని డిపార్ట్మెంట్స్ వరకే రన్ అవుతుంది, కంప్రెసర్ అనే ప్లాంట్ లో మాత్రమే రన్ అవుతుంది అనమాట. ప్రతిరోజు కొన్ని బస్సులు అయితే మనకు సి షిఫ్ట్ కంటిన్యూ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఇంటర్వ్యూకి వచ్చి కన్నా మీ క్వాలిఫికేషన్ ఏదైనా మెకానికల్, ట్రిపుల్ ఇలాగ ఏదైనా సంబంధించి టెక్నిక్ సంబంధించి ఏదైనా ఉండి మీరు సెలెక్ట్ అయితే అది ఆల్మోస్ట్ మెంబర్స్ అయితే కంపల్సరీలో వేస్తారు అనమాట. దీని బట్టి మీకు శాలరీ ఉంటుంది, వర్క్ ఉంటుంది. ఓకేనా, మీరు నెక్స్ట్ టైమింగ్స్ చూద్దాం. టైమింగ్ వచ్చి మార్నింగ్ ఏ షిఫ్ట్ వచ్చి మీకు 6కి స్టార్ట్ అవుతుంది, బి వచ్చి మీకు 3కి స్టార్ట్ అవుతుంది అనమాట. జనరల్ వచ్చి మీకు 9కి స్టార్ట్ అవుతుంది, అలాగే మీకు సి ఉంటే మీకు 12కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది షిఫ్ట్ టైమింగ్స్. ఓకేనా, అవుట్ వచ్చి మీకు 8 hours అయినాక మీకు అవుట్ మీద వస్తుంది, అది మీకు చెప్పక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూద్దాం. సో ఇందులో డ్రైవింగ్ ప్రస్తుతానికి కొన్ని రూల్స్ అయితే మనకి బస్ ఫెసిలిటీ అయితే ఇచ్చున్నది. ఓకేనా, అది మీకు చెప్తాను. సో ఏదైనా ఆ ఏరియాలో ఉండి ఏదైనా లోకల్ ఉన్నా మీకు చూసుకోవచ్చు నియర్ బై, లేకుంటే బయట అంటే మీరు హాస్టల్లో కావచ్చు, పీజీలో కావచ్చు, రూమ్స్ లో కావచ్చు, మీరు ఉండైతే జాబ్కి రావాల్సి ఉంటుంది. రూల్స్ చూద్దాం. బస్ రూల్స్ ఫస్ట్ వచ్చి తడ, నెక్స్ట్ సిల్లూరుపేట, నెక్స్ట్ నాయుడుపేట, నెక్స్ట్ ఊతుకోట, నెక్స్ట్ గుమ్మడిపూండి,
నెక్స్ట్ వరవేపాలెం, అలాగే బిఎన్ కండ్రిగ, అలాగే ఇప్పుడు కొత్తగా కొన్ని రూట్లు ఎందుకు వచ్చాయన్నమాట, 3 రూట్లు. ఒకటి వచ్చి చెంబేడు, అలాగే కొత్తకుంట, ఇంకొక రూట్ ఉంది, అది నాకు కరెక్ట్ పేరు తెలియదు. ఇవి వచ్చేందంటే డైలీ డేస్ కాల్ వస్తారు కదా, సో వాళ్ళకి అనమాట ఇవి పనికి వస్తాయి అనమాట. ఎవరైతే కొండల్లో కావచ్చు, సుళ్ళపేటలో కావచ్చు, తరలో కావచ్చు, బత్తల వల్ల కావచ్చు ఉంటారు, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వారికి బస్సులు అనేటివి వేస్తున్నారు. మీకు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మీకు ఏ ఇబ్బంది లేకుండా అయితే మీరు ట్రాన్స్పోర్ట్ వచ్చి దిగేసి అదే ట్రాన్స్పోర్ట్ లో మీరు మళ్ళీ కంపెనీకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి కాకుండా నెక్స్ట్ కాదులూరు కావచ్చు, అలాగే కొండూరులో 2 హాస్టల్ ఉన్నాయి, అక్కడ కావచ్చు, సుళ్ళపేటలో కావచ్చు. సుళ్ళపేటలో ఒక్కొక్క పాయింట్కి ఒక బస్సు అనేది వేస్తున్నారు. కానీ అక్కడి నుంచి మీరైతే మీరు కంపెనీకి అయితే రావచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ డైటింగ్ గురించి ప్రెజెంట్ ఉన్న వివరాలు. ఓకేనా. సో మీరు ఇంటర్వ్యూ రావాలంటే ప్రతిరోజు మార్నింగ్ 8:30 వచ్చేసింది, కానీ ఇంటర్వ్యూ మాత్రం 9 పైన అయితే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 8:30 to 9 మధ్యలో అయితే జనరల్ షిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అవన్నీ బస్సులు ఇన్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి, అలాగే ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళిపోవాలి, అప్పుడే మిమ్మల్ని తీసుకుపోవడం జరుగుతుంది అనమాట. సో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇద్దరికి అయితే తీసుకుంటారు. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. సో జెంట్స్ తీసుకోవడానికి నమ్మకం లేదు, అలాగే లేడీస్ తీసుకోవడానికి నమ్మకం అనమాట. ఇద్దరికి క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా ఇద్దరికి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. మిమ్మల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 డేస్ అయితే మీకు ట్రైనింగ్ లో ఉంటారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీకు షిఫ్ట్ జనరల్ లా మీ కంపెనీ రోల్ ఆఫ్ రోల్ అనేది మీకు కంపెనీ డిసైడ్ చేసి అయితే జాబ్ అయితే మేము పంపిస్తుంది అనమాట. ఓకేనా. సో అన్ని రోజులు అయితే మీకు చెప్పేస్తాను, ప్రతి ఒక్కటి మీకు చెప్పేస్తాను. టైమింగ్స్, శాలరీస్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, శాలరీస్, డేట్స్ అన్ని చెప్పేస్తాను అనమాట. సో ఇంకేమైనా టైం గురించి తెలుసుకోవాలంటే ఇవే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫర్దర్ గా అయితే నేను ఈ వెబ్సైట్ అయితే తీసుకురాను, ఎందుకంటే 1 or 2 times చేస్తున్నాం. సో దీంతో పాటు 3 times అయిపోయింది అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వేరే కంపెనీ జరిగినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడనేసి అనుకుంటున్నాను. సో ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా, అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, సో మనం సెకండ్ ఛానల్ కూడా క్రియేట్ చేసాం అనమాట లాస్ట్ 2 days బ్యాక్. సో నిన్న చెప్పిన వీడియోలో నేను కింద లింక్ ఇచ్చాను. సో ఈ వీడియో కింద కూడా లింక్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా లైఫ్ స్టైల్, సో షాపింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, డాబాస్ కావచ్చు, ఏదైనా ఎక్స్ట్రా అంటే ఎన్ని వీడియోస్ అనమాట. అన్ని వీడియో కాదు, ఎన్ని వీడియో అంటే ఒక టాపిక్ గురించి కాదు, ఒక కంటెంట్ గురించి కాదు అనమాట. అన్ని మీకు మిక్స్డ్ అయితే వస్తాయి అనమాట. సో పర్లేదు, నేను చూస్తామన్నా అప్పుడప్పుడు ఏదైనా తమాషా చూస్తాం అన్ని పని అయితే. సో కింద సెకండ్ ఛానల్ నుంచి లింక్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తాం అనమాట, దాని లింక్ కూడా కింద ఇస్తాను, మీరు దాని నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఏమేమి వీడియోస్ వస్తాయి అనేది ముందుగా ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇన్స్టాలో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్.